అయ్యగారు ఇప్పుడే వెళ్ళారు బాబు. తెలుసు. ఇంట్లో ఆయన లేరు. నీకే చెప్పేది, ఆయన లేరు. నన్ను క్షమించకు. కన్న తల్లి కూడా నాలాంటి పశువుని క్షమించదు. నీ భర్త నా గురించి పొగుడుతుంటే నువ్వెంత నరకాన్ని భరిస్తున్నావో, నీ కళ్ళ ముందే వంశీత నేనుంటే నువ్వెంత మానసిక క్షోభ అనుభవిస్తున్నావో, నన్ను ఎంతగా ద్వేషిస్తున్నావో నాకు తెలుసు. ఈ పాపాత్ముడికి నువ్వు ఏ శిక్ష వేసినా నీ కసి చల్లారదు. నా నుంచి నా భార్యను దూరం చేసి మా కాపురాన్ని నాశనం చేసిన సహిస్తాను. డబ్బు కాచేసానని నిందలు వేసినా భరిస్తాను. కానీ కానీ కన్నీటితో నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నారు. అమ్మా, నా కారణంగా మీ పుణ్య దంపతుల మధ్య ఏ మనస్పర్ధలు రాకూడదు. ఈ రాక్షసుని వాడు దేవుళ్ళ ఆరాధిస్తున్నాడు. ఆ భ్రమలో వాడు నీ మీద మరోసారి చేయి చేసుకోకూడదు. నీ పట్ల నేను చేసిన అన్యాయం వాడికి తెలిసినా వాడు బాధపడతాడే గాని నన్ను దూరం చేసుకోడు. అది నా దౌర్భాగ్యం. నా మీద నీకున్న ద్వేషం కారణంగా నువ్వు వంశీని ప్రేమించలేకపోతున్నావు. నన్ను దూరం చేసే ప్రయత్నంలో నువ్వు దూరం అయిపోతున్నావు. వద్దు, నీ కాపురం నా కారణంగా కూలిపోకూడదు. చెప్పు, నీ పగ చల్లారడానికి నన్నేం చేయమంటావు? చెప్పు. నిజంగా నీ ఫ్రెండ్ కాపురం బాగుండాలనుకుంటే, నీ ఫ్రెండ్కి మంచి జరగాలనుకుంటే చెప్పు, ఏం చేయమంటావు? వెళ్ళిపో. ఆయన నిన్ను దేవుడు అనుకుంటున్నారుగా, దేవుళ్లాగే కనిపించకుండా వెళ్ళిపో. నువ్వు చేసిన పాపం తెలుసుకుని నిన్ను పశువుల చీకొట్టక ముందే దూరంగా దూరంగా వెళ్ళిపో. అలాగే మళ్ళీ ఈ జన్మలో మీకు నా మొహం చూపించడం. ఎక్కడికి వెళ్తున్నావు బాబు? ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి. వెళ్ళు బాబు. నువ్వెందుకు వెళ్తానంటున్నావో నేను అర్థం చేసుకోగలను. పిచ్చిదాన్ని, చెడిపోయిన దాన్ని చేసుకున్నావని నలుగురు అనే మాటలు వింటూ ఉంటే. ఆ నలుగురు ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. ఆ నలుగురికి భయపడినే పారిపోవడం లేదు. మరి ఎందుకు వెళ్తున్నావు? అందరికీ దూరంగా అజ్ఞాతవాసం చేయాల్సిన అవసరం వచ్చింది. ఈ విషయం వంశీకి తెలుసా? తెలీదు, తెలియకూడదు, మీరు చెప్పకూడదు. డార్లింగ్, శ్రీమతి గారు. ఏంటి శ్రీవారు చాలా హుషారుగా ఉన్నారు? చెబుతా, అర్జెంట్ రెడీ షాపింగ్ వెళ్దాం. కళా నిజమా? ఏంటి అంత ఆశ్చర్యపోతున్నావు? మరి పెళ్ళై 4 రోజులైనా ముచ్చుడుకు ఒక్క రోజు కూడా బయటికి తీసుకెళ్లేదు. ఫోన్లేండి, ఇప్పటికైనా ఫ్రెండే కాదు పెళ్ళాం కూడా ఒకటి ఉందని గుర్తించారు. సర్లే గాని నువ్వు రెడీ అయ్యిరా. నీకు నచ్చిన 10 ప్యాంట్లు 10 షర్ట్లు సెలెక్ట్ చేయి. ఇంట్లో చాలా ఉన్నాయి కదండి. నువ్వు సెలెక్ట్ చేయబోయ్. నాకు ఇవి అవి నచ్చాయి. ఓకే, వీటిని ప్యాక్ చేయండి. అలాగే. నాకు ఈ బ్రాస్లెట్ ఈ చైన్ బాగున్నాయండి. నీలాగే నీ టేస్ట్ కూడా అదిరింది. వీటిని ప్యాక్ చేయండి. ఇంకో ఐస్ క్రీమ్ కావాలా? అమ్మో, ఇక చాలు, ఏం వద్దు. పదండి, నిద్ర ముంచుకొస్తుంది. అప్పుడే నిద్రపోతే ఎలా? ఇంకా 2 గంటలు మేలుకోవాలి. ఎందుకు? చెప్తాగా. సార్, కేక్ ప్యాక్ రెడీ. కార్లో పెట్టించు. అలాగే సార్. కేక్ ఎవరికండి? శివాజీకి. ఇంకో గంటలో వాడు పుట్టినరోజు. ప్రతి పుట్టినరోజున అర్ధరాత్రి 12 గంటల వాడి ఇంటికి వెళ్ళి విషెస్ చెప్పడం నాకు అలవాటు. అంటే ఈ షాపింగ్ చేసినవన్నీ వాడి కోసం. ప్రతి సంవత్సరం నా చేతులతో ఇచ్చేవాడిని. ఈ సంవత్సరం నీ చేతులతో ఇద్దు గాని. నీ సెలక్షన్ చూసి వాడికి మతిపోవాలి. విష్ యూ హ్యాపీ. శివాజీ లేడా అండి? లేడు బాబు. లేడా? కొంపతీసి మా ఇంటికి వెళ్ళాడా? ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. ఇల్లు విడిచి వెళ్ళిపోయాడా? ఎక్కడికి తెలియదు బాబు. ఈ ఉత్తరం నీకు ఇమ్మన్నాడు. ప్రియమైన నా ప్రాణానికి 25 లక్షలు వాడుకున్నందుకు నన్ను తిట్టినా కొట్టినా సంతోషపడేవాడిని. కానీ మెచ్చుకుని నెత్తిన పెట్టుకున్నావు. నీలాంటి మిత్రుడి స్నేహాన్ని క్యాష్ చేసుకున్నందుకు
సిగ్గుతో మొహం చూపించలేక నీ మంచితనాన్ని పంచుకునే అర్హత లేక నీ నుంచి దూరం అవుతున్నాను. నాలాంటి మిత్రద్రోహిని క్షమించకు. ఎల్లప్పుడూ నీ క్షేమం కోరే నీలో సగం. మరి ఎదుగా చెప్పు, శివాజీ ఎక్కడికి వెళ్ళాడు? తెలియదు, నిజం చెప్పు. నిజంగా తెలియదు. నేను వాణ్ణి ఎన్ని గంటకి వెళ్ళాడు? 9 గంటలకి. ఏమండి? 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 శివాజీ! 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 ఓకే. శివాజీ! 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 ప్రయాణికులకు విజ్ఞప్తి. హైదరాబాద్ నుండి కడప, కర్నూలు, రాయచోటి మీదుగా చిత్తూరు వెళ్లవలసిన బస్సు 7వ నంబర్ ప్లాట్ఫారం నుంచి బయలుదేరుడు సిద్ధంగా ఉన్నది. ఎక్స్క్యూజ్ మీ. శివాజీ, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దురా, దయచేసి వెనక్కి వచ్చాయి. శివాజీ ప్లీజ్ రా. రే, నువ్వు లేకపోతే నేను బతకలేనురా, దయచేసి వెనక్కి వచ్చేయరా. శివాజీ! ఎవరది? రే వంశీ, నానా, ఏమిటన్నా ఏమైంది? వంశీ, ఏం జరిగిందిరా? ఏమైందిరా? ఇవాళ శివాజీ పుట్టినరోజు నాన్న. అవును, వాడు వెళ్ళిపోయాడు. నన్ను ఒంటరి వాడు చేసి వాడు వెళ్ళిపోయాడు నాన్న. ఏమిటా నువ్వు అనేది? శివాజీకి ఏమైంది? తెలీదమ్మా, నేనే తప్పు చేయలేదు. నాకెందుకంత శిక్ష వేసి వెళ్ళిపోయాడు నాన్న. నాకు శివాజీ కావాలి, శివాజీ కావాలి, శివాజీ కావాలి, శివాజీ కావాలి. శివాజీ, శివాజీ, శివాజీ వచ్చాడు. శివాజీ! అయ్యారు పాలండి. పాలు లేదు. ఏమండి? పాలు. ఏమండి? పాలు తీసుకోండి. నాకేమొద్దు. 4 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. వద్దు, నాకు శివాజీ తప్ప ఏమవద్దు. నాకేమొద్దు. మీరైనా చెప్పండి అత్తయ్య. వినడమ్మా. బాబు, ఏంటి బాబు? ఇప్పుడు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తాదండి? ఇప్పుడే కాదు, ఎప్పుడు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. అది కాదండి, ఇలా నడుచుకుంటా వెళ్ళిపోతే ఏమొస్తుంది అని. ముందు ఆయాసం వస్తుంది, తర్వాత కాళ్ళ నొప్పులు వస్తాయి, జాయింట్స్ పెయిన్స్. అది కాదు, ఈ రోడ్డు రంపటి వెళ్తే ఎక్కడికి వెళ్ళొచ్చు అని. బెజవాడ వెళ్ళొచ్చు, బెంగళూరు వెళ్ళొచ్చు, బొంబాయి వెళ్ళొచ్చు, అక్కడ ఫ్లైట్ ఎక్కితే నేపాల్ వెళ్ళొచ్చు, అది హైజాక్ అయితే తాలిబాన్ వెళ్ళొచ్చు. విడిపడి తెచ్చుకొట్టానంటే బుర్ర బద్దలేసిపోతా. నేను అడిగేది, ఈ రోడ్డు రంపటి వెళ్తే మా అల్లుడు గారు ఇల్లు వస్తుందా రాదా అని. నీ అల్లుడు గారు ఇల్లు రావచ్చు, అల్లు రామలింగ గారు అల్లుడు చిరంజీవి గారు ఇల్లు రావచ్చు, ఎన్టీఆర్ గారు అల్లుడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు రావచ్చు. ఎవరిని అబ్బా? ఆ, మా అల్లుడు గారు ఇల్లు వస్తుంది అంటున్నావు కదా, ఆ. అది ఏ పక్కన వస్తుంది అని. కుడి పక్కన రావచ్చు, ఎడం పక్కన రావచ్చు, కుడి పక్కన రావచ్చు, పొడి పక్కన రావచ్చు. మా బండి సూర్యరావు గళ్ళలాగే నీకు కూడా మ్యాటర్ బుర్రకెక్కట్లేదు. ఆ? ఇప్పుడు మా అమ్మాయి మా అల్లుడు గారి ఇంటికి వచ్చింది. ఆ. వాళ్ళిద్దరు వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళ ఇల్లు హైదరాబాద్ లో ఉంది. అది ఎక్కడుంది అని అడుగుతాను. నాంపల్లిలో ఉండొచ్చు, చిక్కడపల్లిలో ఉండొచ్చు, కోకట్పల్లిలో ఉండొచ్చు, పోయినపల్లిలో ఉండొచ్చు. పట్నంలో ఉన్నారా అంటే పల్లెలన్నీ చెప్తావేంటి? పట్నమా? మెహదీపట్నంలో ఉండొచ్చు, ఇబ్రహీంపట్నంలో ఉండొచ్చు, గౌరీపట్నంలో ఉండొచ్చు, విశాఖపట్నంలో ఉండొచ్చు. పట్నం వెళ్ళిపోతావేంటి నువ్వు? లేకపోతే ఏంటయ్యా? ఎప్పటి నుంచి ఎదుగుతున్నావు నీ అల్లుడు అడ్రస్? నువ్వు 6-7 వారాల నుంచి ఎత్తుకుతున్నావు. అడ్రస్ లేకుండా 6-7 వారాల నుంచి ఎదిగితే దొరికేస్తారా? అడ్రస్ దగ్గర పెట్టుకుని 2 ఏళ్ళ నుంచి ఎదుగుతున్నాడు మా అల్లుడు అడ్రస్. ఇప్పటికీ దిక్కులేదు.
వివరాలు అయ్యి సరిగ్గా లేవా? వివరాలు సరిగ్గా లేకపోవడం డీటెయిల్ గా ఉంటారు. కావాలంటే చూడు. డోర్ నంబర్ 7-9-11-6-6-3/3/349 ఏంటి ఇంత వివరంగా ఉంటే ఇల్లు ఎట్టుకోలేకపోయావా నువ్వు? వివరంగా ఉందా అంటే నీకు తెలుసా ఈ అడ్రస్? ఓ ఒకటో క్లాస్ చదువుకుంటున్నప్పటి నుంచి తెలుసు. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ